అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్తో బాధపడే చాలామంది మగవాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకున్నా, అంటే వైగ్రా లాంటి ట్యాబ్లెట్స్ ఎంత డోసు వాడుతున్నా, లేకపోతే ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ అంటారు, ఈఎస్డబ్ల్యూ ట్రీట్మెంట్ ఎన్నిసార్లు చేయించుకున్నా ఆ సెక్షువల్ ప్రాబ్లమ్స్ క్లియర్ అవ్వక ఇబ్బంది పడుతున్నారో అటువంటి పేషెంట్స్లో లేదా అటువంటి మగవాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో అసలు ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఏమిటి, అండ్ ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ వల్ల సెక్షువల్గా ఏ రకంగా ఈ ప్రాబ్లం క్లియర్ అయ్యింది అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతికుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన సమస్య, శీఘ్రస్ఖలనం అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ని ట్రీట్మెంట్ చేస్తాను. చాలామంది మగవాళ్ళలో ఉండే ఒక కామన్ సెక్షువల్ ప్రాబ్లం ఏమిటి అని అంటే అంగస్తంభన సమస్య. అంటే సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం గట్టిపడక జస్ట్ సైజ్ పెరిగిద్ది, కానీ అంగం మెత్తగానే ఉంటుంది. ఇన్సర్ట్ చేయడానికి ట్రై చేస్తుంటే పెన్నిస్ బెండ్ అయిపోయి దానివల్ల సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎన్ని రకాల ట్యాబ్లెట్స్ వాడుతున్నా, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వక సెక్షువల్గా ఇబ్బంది పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ ఏమిటి అని అంటే పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఎవరిలో అది పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది మళ్ళీ అందరిలోనూ అవసరం ఉండదు. ఫస్ట్ ట్యాబ్లెట్స్ ట్రై చేసినా, లేకపోతే ఎటువంటి డోసులో ఎంత డోసులో వాడుతున్నా, షాక్వేవ్ థెరపీ చేయించుకున్నా, ఈఎస్డబ్ల్యూ చేయించుకున్నా ప్రాబ్లం క్లియర్ అవునప్పుడే ఫైనల్గా ఉన్న ఆప్షన్ ఏంటి అని అంటే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. యాక్చువల్గా ఇవి పినైల్ ఇంప్లాంట్స్, ఇది వచ్చేసి ఇండియన్ ఇంప్లాంట్, దీన్ని షా ఇంప్లాంట్ అని అంటారు. అండ్ అది ఇమేజెస్లో షా ఇంప్లాంట్ అనేది ఈ రకంగా ఉంటుంది, ఇదే షా ఇంప్లాంట్. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది టాక్ట్రా ఇంప్లాంట్, బోస్టన్ సైంటిఫిక్ టాక్ట్రా ఇంప్లాంట్ అంటారు. అండ్ మూడోది వచ్చేసి రిజికాన్. సో ఈ మూడు కూడా మాల్యబుల్ ఇంప్లాంట్స్. సో ఈ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎట్లా చేస్తారు అంటే ఎవరిలో అయితే ఈ పెన్నిస్ లోపల ఉన్న మజిల్ డ్యామేజ్ అయిపోయి ఈ మజిల్కి బ్లడ్ సప్లై రావట్లేదో ఆ మజిల్ ప్లేస్లో ఈ సిలికాన్ ఇంప్లాంట్ అనేది పెట్టడం జరుగుతుంది.